కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ ఘటనలో 21 మంది చనిపోగా తాజాగా మరొకరు మృతి చెందారు. దీంతో 22కు చేరింది మృతుల సంఖ్య. ఇవాళ ఉదయం కాకినాడ జీజీహెచ్ లో దర్శిపాటి రాజు అనే వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. అటు ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో మరో 7 బాధితులు చికిత్స పొందుతున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తున్నామని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. వేట్లపాలెం బాణసంచా తయారీ ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 22 మంది అయితే మృతి చెందారు. 7 కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. అసలు ఆ 7 పరిస్థితి ఎలా ఉందనే అంశం తెలుసుకునేందుకైతే మనతో పాటు కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమారి ఉన్నారు. చెప్పండి మేడం, అసలు అంటే 7 పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది? మన దగ్గరికి మొన్న 9 మంది వచ్చారండి. దానిలో 2 మృతి చెందారు. ఇప్పుడు మన దగ్గర 7 పేషెంట్లు ఉన్నారు. దానిలో 2 ఆడవారు, మిగిలిన 5 కూడా పురుషులు. వీరి పరిస్థితి అయితే కనుక దానిలో ఒకరికి 75% బర్న్స్ ఉన్నాయి, మిగిలిన అందరికీ కూడా 90 to 100% బర్న్స్ ఉన్నాయి. సో వారందరి పరిస్థితి కూడా క్రిటికల్గానే ఉందండి. ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అన్నది ఏంటి అంటే ఒక రోజు ఒకలా ఉంటుంది, ఒక రోజు ఒకలాగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం రక్త పరీక్షలు అన్నీ చేసి ఎవ్రీ 1 hour మనం క్రిటికల్గా రివ్యూ అంతా చేసుకొని దాన్ని బట్టి మనం వైద్యం అందించడం జరుగుతుంది. అంటే ప్రస్తుతానికి అయితే మాత్రం మొన్నటికి ఇప్పటికి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందండి? అసలు ఆ ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, ఎంతవరకు? ట్రీట్మెంట్ అంతా కూడా యాజ్ పర్ నామ్స్ జరుగుతుందండి. అంటే రీఅసెస్మెంట్ మనం ప్రతిసారి కూడా రీఅసెస్ చేసుకోవాలి. ఒకసారి కండిషన్ వర్సన్ అవ్వచ్చు, మళ్ళీ మన ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యి బెటర్గా అవుతారు. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆల్టర్ అవుతుంది తప్పించి ఒక్కరోజు ఒకే ట్రీట్మెంట్ పొద్దున్న చెప్పిందే సాయంత్రం వరకు ఉండడం అన్నది జరగదు. అంటే వాళ్ళకి అంటే ఇంకా మెరుగైన వైద్యం అందించవలసిన అవసరం ఉందంటారా? ఇంకా ట్రీట్మెంట్ సరిపోతుందండి? ప్రస్తుతం అయితే సరిపోతుందండి. ఇది పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అంటే వేట్లపాలెం ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పుడు వరకు అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 7 అయితే చికిత్స అయితే పొందుతున్నారు. వాళ్ళ 7లో 5 పురుషులు ఉండగా 2 అయితే మహిళలు ఉన్నారు. వాళ్ళ ట్రీట్మెంట్ అయితే మాత్రం డే 1 నుంచి కూడా వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో అందిస్తున్నాము. అయితే కొంత రెస్పాండ్ అవుతున్నప్పటికీ కూడా వాళ్ళ 7 కూడా క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా మేము మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమార్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, ఎన్టీవీ కాకినాడ నుండి.